బట్ ఐఎమ్ సో గ్లాడ్ టు హియర్ ఆల్ దిస్ ఫ్రమ్ మీ అందరి దగ్గర నుంచి. అంటే బికాస్ సి మనం ఆడియన్స్ దగ్గర నుంచి ఉంటాం, బట్ మన ఫ్రెండ్స్ వాళ్ళ డైరెక్టర్ హౌ దే లుక్ ఎట్ ద ఫిల్మ్ అంటే మనకన్నా ఇంకా వాళ్ళే బాగా కనెక్ట్ అవుతుంది. అదే అన్న, ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఈ సినిమాకి యాక్చువల్లీ మేము పబ్లిసిటీ చేయలేదని కొందరు, లేకపోతే ఇంకా చెయ్యాలి ప్రమోషన్. సి నాకు ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఎంత ఆనెస్ట్గా ఉంటే అంత ఆనెస్ట్గానే చేద్దాం. లెట్స్ నాట్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్. లేని ప్రాజెక్ట్ చేసి చేద్దామనే ఉద్దేశం అయితే నాకు ఫస్ట్ నుంచి ఐ వాజ్ వెరీ యాడమెంట్. అండ్ ఇప్పుడు ఇది వింటే రేపు ఇది ఎంత సక్సెస్ ఇవన్నీ పక్కన పెడితే దిస్ ఇస్ సంథింగ్. ఇప్పుడు నువ్వు అంటున్నావు అరే ఈ సినిమా అందరికీ చూపించాలని మీరు అందరు చెప్తున్నారు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ చాలరా బాబు. డెఫినెట్ గా చూపించాల్సిన సినిమా, లేకపోతే తెలీదు. దే డోంట్ నో. ఆ 2.5 గంటలు ఇది ఏదో క్లాస్ పిక్కినట్టు కూడా ఉండదు. చూడు అంటే వాట్ యు సే దట్ ఇట్లా ఫీల్ అవుతావు, ఇప్పుడు నీకు ఇట్లా కనబడుతుంది అన్న సెన్స్ ఉంది కదా, అది క్లియర్ తెలిసిపోతుంది. అండ్ నవ్ డేస్ అసలు ఇవాళ రేపు పిల్లలకి టీవీలు చూడడం దగ్గర నుంచి సినిమాలు చూడడం దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది దాని నుంచే. అండ్ నువ్వు క్లాస్ పీక్ మీరు చెప్పిన నువ్వు ఇలా బతుకు ఇలా బతుకు అంటే కొడతాడు. అంటే ముగ్గురు పిల్లల్ని వేసుకుని చిన్న మాల్గుడి డేస్ లాగా అండ్ ఇంకా పెద్దవాళ్ళు వేసుకుని కరెక్ట్ ప్రాపర్ గా కుదిరిన మాట. ఇంకా టైం ట్రావెల్ అంటే బ్రో మాట్లాడాలి. ఇంకా దాని ముందు ఒక్కటి, ఆ లాస్ట్ లో అమలా గారిని కార్లో తీసుకొచ్చి ఆటోలో కూర్చోబెడతారు సార్, నాకు మామూలు టెన్షన్ లేదు. మా డైరెక్టర్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి అసలు, నిజంగా కంగ్రాట్స్ బ్రో. నేను బతికేసింది అనుకున్నా బ్రో. నేను కూడా ఈ మనిషి సాడిస్ట్ అంటే అమ్మ ఈయన ఇంకా సాడిస్ట్. సంబరాల ఎక్స్పర్ట్ లో ఉన్నారు. ఉన్నాయి కొంచెం పోలికలు ఉన్నాయి ఇద్దరికి. ఆ సాడిజం పోలికలు రోజు 2 సార్లు అడుగుదాం ఆవిడ బతికిచ్చు కదా, జైల్లోనే ఉండొచ్చు కదా, జైల్లోనే ఉండొచ్చు కదా అని. బతికేసింది కదా హ్యాపీ అనుకున్నాను నేను. మా వచ్చినది టార్గెట్ అయిపోయింది అబ్బా వచ్చాడు అనే టైం కొట్టే అసలు ఆటో. సెంటిమెంట్ ఏమో అప్పుడు జర్నీలో అదే యాక్సిడెంట్ పట్టు. నేను అది చూసినప్పుడు ఆ షార్ట్ చూసినప్పుడు అనుకున్నాను జర్నీ ఇది ఓకే బాగానే వర్కౌట్ అవుతుంది.